మరి ఝాన్సీ వాదన అండ్ అలాగే లక్ష్మీ వాదన విన్నారు కాబట్టి ఒక్కసారి ఆ మన్మధుడిని కూడా పిలుద్దాం. అరవింద్ రండి. అరవింద్ గారు ఎక్కడ కూర్చుందాం అనుకుంటున్నారు? ఇటు భార్య ఉంది. నేను ఇక్కడే ఏదో అమ్మాయి దగ్గర కూర్చుంటారా? మరదల దగ్గర? కార్ పక్కన అబ్బా ఏం కవర్ చేసావయ్యా! ఇక్కడ కూడా సీట్ ఉంది, మరి ఇక్కడ కూర్చుంటావా? ఇక్కడ కంఫర్ట్. అది కంఫర్ట్ అక్కడ ఉంది. దీన్ని బట్టి మనకు అర్థం అవుతున్న సీన్. అమ్మా నీ పరిస్థితి అది. అక్కడ కంఫర్ట్ ఉంది, అక్కడ ప్రెగ్నెన్సీ, అక్కడ ఎంజాయ్మెంట్లు, షికార్లు. నువ్వు ఇంట్లో ఒక పని అమ్మాయి కింద ఓ మూల ఉండడానికి ఇప్పుడు దాకా వాళ్ళిద్దరిని నమ్మి 5 ఏళ్ల నుంచి మళ్ళీ నన్నలాగే పని లూప్లోకి. చేసుకుంటారు. నా పక్కన అయితే మీ బాగుంటది అంట. మీ పక్కన ఏదో కవర్ మేము చేశాడు. చిన్నప్పటి నుంచి పక్క పక్కన కూర్చున్నట్టు అక్కడ బాగుంటది అసలు మీ పక్కన కూర్చోవడం అవసరం సార్, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు కౌన్సిలింగ్ కూడా కావాలా? సైకలాజికల్ గా ఏదో ఆ చిప్పు సీటు దెబ్బ ఉంటది వీళ్ళకి. నా గురించి కాదు, ఇక్కడ కూర్చుంది తన గురించి కూర్చున్నాడు. సర్లే నిన్న తనకు అంటానికి కూడా ఏం కాదు. అర్థమవుతోంది. కాదు నీ సార్, వైపు ఇక్కడ చూసి కవరింగ్ చూడండి. పుండమే కారం చల్లటం అక్కడ అనేది కూర్చోవడం కాదు. ఇంట్రెస్ట్ ఉండి మీ దగ్గర అనే చెప్పాడంటే ఎంత ప్లానింగ్ గా అబ్బాయి ఆలోచిస్తున్నాడు అది స్పాంటేనియస్ గా. అక్కడ boy. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడికి వచ్చి కూడా భార్య పక్కన కూర్చోవట్లేదు, ఏదో తెలియకైందని చెప్పుకోవడానికి కూడా లేకుండా అక్కడ పోయి కూర్చున్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుంది నీ పని. మొదలు పెడతావు బాబు నీ కదా. సరే చెప్పండి అరవింద్ గారు. చాలా యాంగ్జైటీగా ఉన్నావు, ఏం జరిగిందని? అక్కడ ఝాన్సీ అసలు అంతలా గారేమో మోసం మీరే చేయడానికి- కావాలి, నా చెల్లితో నాకు సంబంధం లేదు, ఇంకా నా బాబుని నా మొగుడిని నేను చూసుకుంటూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఆవిడ అంటుంది. ఈవిడేమో నా పరిస్థితి ఏంటో నా బావే చెప్తాడని చెప్పేసి ఆవిడ కూర్చుంది. మరి ఇప్పుడు మీరేమంటారు చెప్పండి. ఇవ్వాలనుకుంటే ఇద్దరిని ఇవ్వండి, లేకుంటే ఎవరు వద్దు. అమ్మో, ఎంత దారుణం! ఎంత నైస్ గా శ్రీకృష్ణుడు ఈ నీకు రోజు ఫస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు అడగలేదా? నేను చేసుకుంటే అక్క చెల్లెల్ని ఇద్దరిని చేసుకుంటాను, ఒక్కరిని చేసుకున్నాను ముందు చెప్పలేదా మరి నువ్వు? ఆ అమ్మాయికి ఉండే అలవాట్లు అన్ని నాకు ఫస్ట్ పెళ్ళప్పుడు చెప్పలేదు. ఆ, ఏం 17 అలవాట్లు? ఏళ్ళు అమ్మాయి నిన్ను పెళ్లి ఆ. చేసుకునే టైంకి 17 ఇయర్స్. ఏం అలవాట్లు ఉన్నాయి అప్పటికి? అసలు మైనర్ కాదు నువ్వు అసలు. చేసుకోవడమే తప్పు. నన్ను లెట్ హిమ్ స్పీక్. ఏంటి చెప్పు నన్ను, ఏంటి అసలు ఏం మీ అలవాటు రిలేషన్షిప్ చెప్పండి. ఎలా ఉండేది, అసలు పెళ్లి ఎటువంటి పరిస్థితిలో జరిగింది, ఆ అమ్మాయి నీకు మధ్యనటువంటి ప్రయాణం ఎలా కొనసాగింది? వాళ్ళ ఫాదర్ చనిపోయిన సిచ్యువేషన్ లో ఆ అమ్మాయి సిచ్యువేషన్స్ బాగాలేవు. అలానే మా ఇంట్లో కూడా ఒక ఎర్లీ డెత్స్ అయిపోతే తోడుగా ఉండి ఇద్దరం కలిసి జీవితంలో ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాం. బానే ఉంది. తను కొంచెం తక్కువ ఎడ్యుకేటెడ్ అయినా కూడా సర్లే ఇలాంటి వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు, సైలెంట్ గా అయినా నేను అనుకున్న స్థాయిలో కాకపోయినా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాం. కానీ తనకు అసలు మారల్ మెచ్యూరిటీ అనేది లేదు, సివిలైజేషన్ లో ఎలా ఉండాలనేది తెలియదు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఐటీలో పనిచేస్తానండి, నేను వెళ్ళి ఒక వీకెండ్స్ లేకుంటే మాకు క్లయింట్ మీటింగ్స్ సమస్తం ఉంటాయి. దాంట్లో ఒక పార్టీకి వెళ్ళినా కూడా జస్ట్ ఒక సోషల్ డ్రింకర్గా తీసుకోవాల్సి వస్తుంది క్లయింట్స్తో. కార్పొరేట్ కల్చర్ నువ్వు తాగేస్తున్నావు. అక్కడ ఇప్పుడు కొలీగ్స్ అమ్మాయిలు ఉంటారు, నార్త్ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఉంటారు. వాళ్ళు మాతో స్నాపులు దిగటం, వాళ్ళు మాతో ఫోటోలు పెడతాం, ట్యాగ్ చేయటం, ఏదో చెత్త జరుగుతూ ఉంటుంది, విచ్ వీ కాంట్ అవాయిడ్. దాన్ని కూడా నేనేదో ఉమెనైజర్ అని నాకు లేని ఇంటెన్షన్స్ అన్ని లేపడం వల్ల జరిగిన దారుణం ఇది. మీరు చెప్పడం ఇలా చెప్పారు కానీ మీ ఆవిడ మాత్రం ఏం చెప్పింది? మా ఆయన చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకున్నాడు, ఇప్పటివరకు ఆయనకు అలాంటి ఏమీ లేవు అని చెప్పేసి తను చెప్పింది. అంటే నేనంటుంది కూడా అదే ఇతను కదా, చూసుకున్నాడు కానీ నేనంటుంది కూడా అదే కదా. నాకు లేని అలవాట్లే, నాకు లేని ఉమెనైజింగ్, నాకు లేని ఆల్కహాలిజం ని ప్రొవోక్ చేసి మరి నాలో పెంచింది. మ్యారేజ్ అయ్యే టైంకి మీ ఏజ్ ఎంత అండి? 22. 17 ఇయర్స్ అమ్మాయిని చేసుకోకూడదని తెలియదా? మా అమ్మాయికి తెలియదండి, 17 ఏళ్ళకి పెళ్లి వాళ్ళకి చేసుకోకూడదు. అవసరం చేసుకున్నారయ్యా, రేపు పొద్దుట ఎవరైనా కేసు వేస్తే ఇబ్బంది అయ్యేదని మీకు అప్పుడు భయం వేయలేదా? మరి అలాంటిప్పుడు చేసుకుంటూ సరే, వాళ్ళకి మీకు కూడా మీ వాళ్ళు కష్టం ప్రకారం మీరు నువ్వు చేసుకున్నారు, చదువుకున్నావు ఓకే. వాడివి, ఓకే నువ్వు చేసుకున్నావు, కానీ ఏంటంటే చిన్న పిల్లని అమ్మాయి మెచ్యూర్డ్ గా చిన్నది కదా, మీరే చెప్తున్నారు మెచ్యూరిటీ లెవెల్స్ లేవండి అని. పెళ్లి ఏజ్ కదా అమ్మాయి పెళ్లి చేసుకునే టైంకి, పరిస్థితుల వల్ల ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మీరు పెద్దోళ్ళేగా, మేజర్ 22 ఇయర్స్, మీరు మెచ్యూర్డ్ గా ఆలోచించాలి కదా, పిల్లకి నేర్పించుకోవడమా ఎట్లాగా ఏంటి అని. అది నేను చెప్తా ఉన్నామండి, ఇది బయట కల్చర్ అమ్మా, బయట కనిపించేది ఒకటి, మనిషి ఇంట్లో ఉండేది ఒకటి అని ఎక్స్ప్లెయిన్ మీరు- చేస్తూనే ఉన్నారు కానీ ఆవిడకి అర్థం కాలేదు. సరే ఆ ట్యాగింగ్ గురించి వదిలేసేయండి, ఈ ట్యాగింగ్ ఏంటి? వాళ్ళ చెల్లిని ఎవరు ట్యాగ్ చేయమన్నాడు? ఇప్పుడు అక్కడ కాసా అంటే అనుమానిస్తే ట్యాగ్ అనేటటువంటి అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటావా? ఉమెనైజర్ కింద మాట్లాడేది, ఆల్కహాలిక్ కింద మాట్లాడేది, వి అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మ్యారేజ్ హ్యాస్ గాట్ సమ్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ కదా, దాంట్లో ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది కదా. ఆ అమ్మాయికి అర్థం కాకపోతే పేరెంట్స్ని పిలిపించి అర్థం అయ్యేటట్టుగా చెప్పండి. ఈ నేరో మైండెడ్ అమ్మాయికి మీరు బుద్ధి చెప్పండి, లేదంటే కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి, లేదంటే ఈ అమ్మాయికి వాళ్ళ దండం అమ్మగారికి కూడా చెప్పానండి, చెప్పకుండా ఏం లేవు. మీ దగ్గర ఏం చెప్పిందో ఏం చెప్పలేదో నాకైతే తెలియదు. వాళ్ళ అమ్మగారిని పిలిపించి ఇదిగో అమ్మ ఇలా జరుగుతుంది, మీరు కూడా ఇలానే కాపురాలు చేశారా, లేకుంటే లోకం చెప్పారు. మొత్తం ఇంత కాపురాలు చేస్తుందా, ఏం మీ ఆయన తాగలేదా, ఎవరైనా తాగట్లేదు, సోషల్ డ్రింకింగ్ అనేది వాళ్ళ రోజున కామన్.
ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆవిడ కూడా ఈమెకి సపోర్ట్. సరే సరే, అమ్మాయి వంట- ఏదో తెలియక అనింది అనుకోండి, ప్రతి భార్య చెప్తుంది సరే అలా నచ్చదేమో, ఎందుకంటే 17 years కి పెళ్లి అయిపోయింది, నా భర్త నా సొంతం, ఇంకోటితో అలా ఫోటోలు దిగడం అనేది నచ్చదని ఆ అమ్మాయి అనింది. ఆ అమ్మాయి ఓన్లీ మాటల రూపంలో అనింది, కానీ నువ్వు చేసిందేంటి? ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నావు కదా, అమ్మ ఇలా చేసింది అలా చేసింది, వాళ్ళ అమ్మని పిలిపించాను, వాళ్ళ అమ్మకి చెప్పాను, ఇలానే ఉంటారా మీ ఇళ్లలో అన్నావు, మరి నువ్వు చేసిన పని ఏంటి? అంటే మేడం అనేది ఏంటంటే వర్చువల్ గా ట్యాగ్ చేస్తేనే ఫేస్బుక్ లో అది ఇది ఇంత ఫీల్ అయ్యావు, ఇప్పుడు ఈ రియల్ Real tagging ట్యాగింగ్ ఏంటి? ఏంటి అంటారు మేడం? ఎలానో నేను చేస్తే నేను చెయ్యట్లేదు అని నేను నమ్మట్లేదు, చేస్తే దరిద్రం వదిలిద్దాన్ని. అయ్యారా ఎందుకయ్యా ఇవన్నీ చెప్తావు ఈ బొక్కలోడు కారణాలు, కానీ అది కాదు, కానీ నీకు ఆ అమ్మాయి మీద ఫీలింగ్ ఉంది అని చెప్పు. ఆ ఉందా లేదా? నీకు వాళ్ళ చెల్లెల మీద కన్ను ఉంది, పచ్చిగా మాట్లాడుకుందాం. ఆ అనుమానిస్తుంది చెల్లెల కదా అని మీద మొక్క కన్ను పెట్టుకొని ఉంది. వాడు. నీకు ఆ అమ్మాయి వైపు ఇప్పుడు ఈ అమ్మాయితో లింక్ పెట్టుకోవాలంటే కనుక అక్కడ ఒక కారణం చూపెట్టకపోతే కనుక ఇక్కడ లింక్ పెట్టుకోలేము అనేటటువంటి ఒక ఆలోచన తట్టింది, కాబట్టి లింక్ పెట్టుకున్నావు, ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా అల్లేవు. ఎప్పటి నుంచి పరిచయం ఆ అమ్మాయితోటి ఫిజికల్ గా మీకు? ఎలా పడేసావు అసలు ఆ అమ్మాయిని, మరదల్ని? ఇంటికి వచ్చింది కదా అని చెప్పి మంచి ఏం జరిగింది? ఆ సీన్ ఎట్ట జరిగింది? సాఫ్ట్ గా మాట్లాడేటటువంటి నేచర్, మంచి వాక్చాతుర్యం, క్లారిటీగాను తెలివిగా ఇంటెలెక్చువల్ బ్రెయిన్. మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయే కాదు, ఇంకా చాలా మంది పడేదానికి అవకాశం ఉంది ఇటువంటి అవును. ఈ మనస్తత్వం, ఆ ఇటువంటి అమ్మాయి అలా attitude ఉన్న రియాక్ట్ వాళ్ళతో. అయ్యిందంటే ఈ అబ్బాయి ఇంకొంచెం ఎక్కువే చేస్తుంటాడు, అందుకే సరే. ఆడవాళ్ళు లాజిక్ మరీ అంత పట్టుకొని easy గా మిస్టేక్ react అవ్వరు కదా. మిస్టేక్ చూపించి మరి ఎవిడెన్స్ తో అవునండి చేశాను అంటున్నాడు. ఆ అమ్మాయితో నీకు సో కాల్డ్ ప్రేమ, శారీరక వాంఛ, లేదంటే నీ భార్య మీద తీసుకోవాల్సినటువంటి పగ, ఏ కారణం చేత ఆ అమ్మాయికి టైఅప్ అయ్యావో చెప్పు. రెండునండి. ఏంటా రెండు? మూడు చెప్పాను. ఏ రెండు? ఆ అమ్మాయి మీద కోపం, నేను చేసినా చేయకపోయినా ప్రతిసారి. Okay. ఇంకోటి, పిల్లాడు ముందు మాట్లాడుతూ ఉంటుంది. ఉమ్. ఆ. నాకు అది మోస్ట్, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవడో ట్యాగ్ చేస్తే ఆ అమ్మాయికి ఎంత బీపీ రేజ్ అవుతుందో, Right, okay. పాప నా పిల్లల ముందు మాట్లాడితే నాకు దానికి డబుల్ బీపీ రేజ్ అవుతుంది. ఓకే. దట్స్ అ జెన్యున్ రీజన్. అది బీపీ పెరగటం కామనే, కానీ బీపీ పెరిగి చెల్లెలతో లింక్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందా? నాకు బీపీ పెరిగినంత మాత్రాన ఆ అమ్మాయి నా మీద ఇంట్రెస్ట్ చూపేది కదండి. ఏమైంది? ఆ అమ్మాయి నీ మీద ఇంట్రెస్ట్ చూపెట్టిందా? ఎస్, ఆ అమ్మాయి ఏమందంటే మాయ మాటలు చెప్పాడు, మొత్తం మాటలు చెప్పాడు, అక్షింతలు జల్లాడు. ఒకసారి పెళ్లి భారీగా చేసుకుంటాడా? అయిపోవడం తీసుకెళ్తాడు, వల్ల అవి ఇవి కొనిపిస్తాడు, బయటికి షికార్లకు తిప్పుతాడు. ఎవరు నిజం చెప్తున్నారు, ఇవన్నీ ఎవరిని అబద్ధాలు చెప్తుంది చెప్తున్నారు, లేదంటే మీ ఇద్దరు కలిపి మా అందరి చెవుల్లో పువ్వులు పెడుతున్నారా? కాదండి. ఇప్పుడు ఆ అమ్మాయి వస్తూ ఉంటుంది, చదువు పర్పస్ ఆ అమ్మాయి మాకు సిటీలోనే మ్మ్. ఉంటుంది, అప్పుడప్పుడు ఇంటికి వస్తూ వెళ్తూ మ్మ్. ఉండేది. తను కూడా నాకు చెప్పేది, బాగుంది, ఇట్లా నేను లైఫ్లో ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను, అట్లా వెళ్ళాలనుకుంటున్నాను, నా ఎయిమ్స్ ఇవి. అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. మ్మ్. ఒక అనుకోని రోజున ఆ, ఈ ఘటన జరిగింది. వర్షం పడిందా? దాన్ని ఎందుకు అంత కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు? 2 years కంటిన్యూ చేశారు. మ్మ్. అనుకోని రోజున సార్ అన్నట్టు వర్షం పడిన రాత్రి కలిసిన వ్యవహారం కాదు కదా, తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది. ఎన్నిసార్లు వర్షాలు పడినాయి? ఇవన్నీ బుల్షిట్ స్టోరీస్ అమ్మా, ఇవన్నీ ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అంట, తెలుసా మీకు? తెలుసు. మా బావే న్యాయం చెప్తాడండి అంటుంది. ఏం న్యాయం చెప్దాం అనుకుంటున్నావు? ఇస్తే ఇద్దరిని ఇవ్వండి, లేకపోతే ఏదో ఒక లడ్డు ఇవ్వండి అనడానికి లేకుండా మాట్లాడుతున్నావు కదా. కాదు అసలు. రెండు ఏంటి? లడ్డూలు కుదరదు కావాలంటే కదా. ఇప్పుడు ఇది ఇప్పుడు క్రైసిస్ ఏం చేద్దాం సిచ్యువేషన్ లో అనుకుంటున్నారు ఉన్నది. మీరు? ఇది పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు, నీ కొడుకో కూతురుకో, లేదంటే ఆ అమ్మాయి కడుపులో ఉన్నటువంటి బిడ్డకి సంబంధించినటువంటి జీవితం, రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం. ఇది ఇప్పటి వరకు రెండు వైపుల కుటుంబాలకు వెళ్ళలేదు. కబడ్దార్, కుటుంబాలు వరకు వెళ్ళిందంటే చంపి పోగులు పెడతారు మిమ్మల్ని. అక్కడి వరకు వెళ్ళలేదు కాబట్టి ఏదైనా కూడా సానుకూలంగా ఇక్కడే తేల్చుకొని మీ మొహాలు ఎవరికి కనిపించట్లేదు. ఇలా అయితే నువ్వు చెప్పే ఇద్దరు సమాధానం కావాలి, కుదరదు కదా. లేదంటే ఇద్దరు ఇద్దరు కావాలి అంటే వద్దు. కుదరదు కదా. నువ్వేమనుకుంటున్నావు? వాట్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? కోర్టులు కూడా అయ్యే చెప్తుంది కదా. ఏం ఏం కోర్టులు చెప్తున్నాయి అయ్యా? ఇద్దరికి కోర్టులు ఏం ఇష్టం చెప్తుంది? ఉంటే ఏంది మేడం proceed ప్రతి వాళ్ళు ఈ అవ్వచ్చు పాట అని. అదే ఇది పాడుతున్నారు? నిజంగా ఏం చెప్తుంది కోర్టులు? ఏం చెప్తుంది చెప్పండి. అక్రమ సంబంధాలు పెట్టేసుకుని తిరిగేయండి గాలికి, సంవత్సరాలు రెండు నాశనం పెళ్లి, మూడు చేసుకోండి. పెళ్లి చేసేసుకోవచ్చా అండి ఆ, ఇప్పుడు? ఇప్పుడు అట్లాగే మాట్లాడుతున్నాడు. ఏ ఆ. కోర్టులో ఏ చట్టంలో చెప్పిందో చెప్పండి, ఏ జడ్జిమెంట్ చెప్పింది? అడల్ట్స్ కి ఇష్టమైతే ప్రొసీడ్ అవ్వచ్చు అని. ఏంటి, ఏం చెప్తా. ప్రొసీడ్ అవుతాడు? దాని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. అడల్ట్స్ ఇష్టపడితే అక్రమ సంబంధాలు పెట్టుకొని కాపురాలు నాశనం చేసుకోండి అని చెప్పింది. ఇలా కడుపులు దీనికి చేయొచ్చు అని కూడా నిజంగా చెప్పేసిందా? నీలాంటి వాళ్ళే బయట ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని చాలా తిరుగుతున్నారయ్యా. దారుణంగా ఉంది ఇది మేడం. మీకున్న అసలు వీడు- నాలెడ్జ్ లేని ఒక అదే మేడం, అన్ని తెలిసినోడికి చెప్పొచ్చు, ఏమి తెలియనోడికి చెప్పొచ్చు. ఎందుకంటే అది సెంటెన్స్ న్యూస్ పేపర్ లో గానీ టీవీలో గానీ ఎలా వస్తాయంటే డైవర్స్ పెండింగ్ ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇది కాదు. డైవర్స్ పెండింగ్ ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటే చట్ట ప్రకారం నేరం, బైగామీ కేసు, లోపల అబౌవ్ 7 years పనిష్మెంట్ తో లోపలికి వెళ్ళాలి ఇద్దరు. జ్ఞానం ఉండదు, పూర్తిగా జడ్జిమెంట్ ఏంటో చదవరు. వాళ్ళు ఏదో వ్యూస్ కోసం మీకు వేస్తారు, మీరు చూస్తారు. ఇప్పుడు మీరు అడుగుతున్న సెన్సేషన్ కోసం టాపిక్ ఏంటి అంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు మేజర్లు అయితే, ఎవడేమి పీకలేడు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదే కేసు ఇప్పుడు ఈ అమ్మాయి, మీరిద్దరు ఈ స్టేజ్ లో మాట్లాడారు. మీ ఫేసెస్ అయితే మేము బ్లర్ చేశాం కానీ ఈ అమ్మాయికి అయితే తెలుసుగా మీ ఇద్దరు ఇక్కడ స్టేజ్ లో ఒప్పుకున్నారని. ఇప్పుడు వెళ్ళి చాలా- కేసు ఫైల్ చేస్తే ఇది చాలా అంటే మీ ఎవిడెన్స్. మీద అడల్టరీ కేసు వేయలేరేమో. అడల్టరీ ఎందుకు వేయొద్దు అన్నారంటే
బయట వ్యక్తులతోటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల లేడీస్ కొట్టుకుంటున్నారు, అమ్మాయి ఒక జీవితం నాశనం అవుతుంది. మిస్టేక్ చేస్తున్నది అబ్బాయి అయితే, అక్రమ సంబంధం ఎవరితో పెట్టుకుంటుంది? అబ్బాయిలతోటే కదా. నేను ఫోర్స్ చేయలేదు అరే కదండి. నీ టాపిక్ మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు అన్న టాపిక్ కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్ నువ్వు. నీకు సమాధానం చెప్పాలి. నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి యాజ్ ఏ అడ్వకేట్గా నేను సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని గాలికి వదిలేయండి అని ఏ చట్టం చెప్పలేదు బాబు. అది కొంచెం తెలుసుకుంటారని చెప్తున్నా. అక్రమ సంబంధాలు ఉన్నప్పుడు చట్ట ప్రకారం మీరు వేసే కేసులమ్మా రెగ్యులర్గా వేసే కేసుల కంటే డబుల్ పనిష్మెంట్స్ పడతాయి వాళ్ళకి. అది ఏమ్మా? ఆస్తులు ఇప్పటి వరకు ఏ కేసులోనూ ఆస్తి పంపకాలు లేవు. ఇలాంటి కేసులో ఆ అబ్బాయి పేరు మీద ఏదైనా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ కానీ ఇండివిడువల్ ప్రాపర్టీ కానీ ఉంటే నీకు నీ పాపకి 50% షేర్స్ వస్తాయి. మీరు వేసే కేసులు అన్నిటిలోనూ కాంపెన్సేషన్స్ అవన్నీ కూడా మేజర్గా ఉంటాయి అమ్మ. ఇవి తెలియక అమ్మాయిలు లేడీస్ వైఫ్లు ఏమనుకుంటున్నారంటే అది అక్రమ సంబంధాలు నువ్వు ఒకరివే కాదు బాబు, ఇలా లేడీస్ కూడా అదే అలాంటి లేడీస్ కూడా పెట్టేసుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే మేము మేజర్లు, మేము గాలికి తిరిగొచ్చని. అలా తిరగడం కుదరదు. భర్త కానీ భార్య కానీ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఆపోజిట్ పార్టీ వేసే కేసుల్లో కానీ ఆస్తుల్లో కానీ కాంపెన్సేషన్లో కానీ మామూలు కేసులకు ఉండే దానికంటే త్రిబుల్ ఎక్స్ట్రా ఉంటాయి. ఆస్తులు అమ్ముకొని వాళ్ళకి కాంపెన్సేట్ పే చేయాలి. అర్థం అవుతుందా? కనీసం అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, అరే అడల్టరీ కేసు ఏముంది, చిన్న కేసు, అబోవ్ బిలో 7 years పనిష్మెంట్లు పడే కేసులు. కానీ అడల్టరీ కేసు తీసేసిన ఇచ్చిన రిజల్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. అవి తెలియక ఓకే అడల్టరీ కేసు వేయలేకపోతున్నాం, వీళ్ళు గాలికి తిరిగేస్తున్నారు అనుకుంటున్నారు. డైవర్స్ రాని కేసుల్లో కూడా అడల్టరీ ఉంది ఆపోజిట్ వ్యక్తికి అని మీరు ప్రూవ్ చేస్తే డైవర్స్తో పాటు ఆస్తిలో వాటాలు వస్తున్నాయి, కాంపెన్సేషన్స్ భారీగా వస్తున్నాయి. 498 DVC కేసుల్లో పనిష్మెంట్లు పడతాయి అమ్మ. అది అతను చేసినా ఆమె చేసినా. ఒకవేళ వైఫ్లే చేశారనుకోండి ఏదన్నా కేసులో, ఖచ్చితంగా అబ్బాయి కేసులు ఫైల్ చేస్తే ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు, ఆస్తిలో వాటాలు రావు. ఏ కేసు అమ్మాయి వేసే ఫాల్స్ కేసులు గెలవదు, ఎందుకంటే ఆవిడే అడల్టరీ చేసినట్టు కదా. అక్రమ సంబంధం ఉన్న కేసుల్లో చాలా మేజర్ రిజల్ట్లు ఉన్నాయండి. ఒక్క అడల్టరీ కేసు తీసారే తప్ప గాలికి తిరగండి, ఎటువంటి రిలేషన్స్ లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరగమని ఏ చట్టము చెప్పట్లా. బ్రెయిన్లో ఎవడన్నా తెలిసి తెలియక నాలెడ్జ్ ఉంటే దయచేసి దాన్ని తీసి బయటపడేయండి. ఇతనికి చాలా మేజర్ పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంది. ఈ రోజు ఈ అమ్మాయి తలుచుకుంటే లాస్ట్ లో చెప్తాను. అది ఝాన్సీ తలుచుకుంటున్నావా? తలుసుకునేలాగా చేస్తాను ఇక్కడ సార్. చూడు, ఎందుకంటే ఇక్కడ ఇతను కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్ గా ఇప్పుడు మాట్లాడారు. కోర్టే చెప్పింది కదండి అన్నప్పుడు నేను ఆ, ఖాళీగా వదిలేలేను no, కదా. no, no, that's అదేంటో మా ఇప్పుడు స్టేజ్ నువ్వు ద్వారా వేసిన చూపిస్తాం క్వశ్చన్ కి ఇప్పుడు. ఆన్సర్ ఎంత నీట్ గా ఇచ్చారు చూసావా? ఇప్పుడేమనుకుంటున్నావు? ఇప్పుడేం చేస్తావు? తను కనుక అలా కేసు పెడితే మేడం సపోర్ట్ నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను ఆ అమ్మాయికి. ఇప్పుడు కరెక్ట్ న్యాయం జరగకపోతే అతను చంపలు పగిలిపోవాలి మీ ఇద్దరికి. ఇప్పుడేమంటావు? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.